కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇండెక్సెస్ అనేది ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ప్రతి ఎగ్జామ్లో ఇండియా ర్యాంక్ ఎంత, ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో, వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో ఇండియా ర్యాంక్ ఎంత అని అడగడం జరుగుతుంది. యూపీఎస్సీ నుంచి స్టార్ట్ చేస్తే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ వరకు మనకి మ్యాక్సిమం కంపల్సరీ ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఇండెక్సెస్ గురించి చూద్దాం. యాక్చువల్గా ఫస్ట్ 2021కి సంబంధించిన అండ్ 2020కి కూడా సంబంధించిన ఇండెక్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఇండెక్సెస్ టాపిక్ చూద్దాం. 2021 గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ లో రీసెంట్ గా మన వచ్చిన ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 140th ర్యాంక్ అనేది రావడం జరిగింది. అదే 2020లో చూసుకుంటే 112 అనేది ఉంది మన ఇండియా ర్యాంక్ అనేది. సో గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ చూసుకుంటే 140th ర్యాంక్ వచ్చింది. కాబట్టి కంపల్సరీ జెండర్ గ్యాప్ అనేది బాగా పెరుగుతుంది అనేసి చెప్పుకోవచ్చు ఇండియాలో. దెన్ సెకండ్ ఇండెక్స్ వచ్చేసి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్. ఇందులో ఇండియాకి వచ్చిన ర్యాంక్ ఎంత అంటే 139th ర్యాంక్ వచ్చింది. అదే 2020లో చూసుకుంటే 140 ర్యాంక్ అనేది రావడం జరిగింది. సో ఇందులో టోటల్ గా ఎన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేసినాయి అంటే 149 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రకారం మన ఇండియాకి వచ్చిన ర్యాంక్ ఎంత అంటే 139 ర్యాంక్ అనేది రావడం జరిగింది. ఫస్ట్ వచ్చిన కంట్రీ ఏంటి అంటే ఫిన్లాండ్, సెకండ్ వచ్చేసి ఐస్లాండ్, థర్డ్ వచ్చేసి డెన్మార్క్. సో యాక్చువల్ గా ఈ మధ్యలో క్వశ్చన్స్ ఏంటి అంటే ఓన్లీ రిపోర్ట్ ర్యాంకింగ్ కాకుండా ఏ సంస్థ ఇవ్వడం జరుగుతుంది, దాని టోటల్ కంట్రీస్ అన్ని పార్టిసిపేట్ చేసినాయి, ఫస్ట్ వచ్చింది ఏంది, ఇండియా ర్యాంక్ ఎంత అనేసి అడగడం జరుగుతుంది. కాబట్టి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ లో 139 ర్యాంక్ వచ్చింది ఇండియాకి. దాని ఇంకొకటి 139 ర్యాంక్ వచ్చింది ఇండియాకి దేంట్లో అంటే శాంతి, పీస్ కూడా ప్రపంచ శాంతి ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే అది కూడా 139 ర్యాంక్ అనమాట. సో గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా అయింది అంటే శాంతి ఉంటేనే హ్యాపీగా ఉంటారు కాబట్టి ప్రజలు అట్లా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో శాంతి అండ్ హ్యాపీనెస్ ఉంటుంది కాబట్టి సో 139 అనేది రావడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి. అండ్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అనేది కూడా ఇంపార్టెంట్. చాలా ఎగ్జామ్స్ లో సింగరేణి ఎగ్జామ్స్ కావచ్చు లేకపోతే ఎస్పీడీసీఎల్ లో ఇట్లాంటి క్వశ్చన్స్ రావడం జరిగింది. 2021 కి సంబంధించిన కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 86 ర్యాంక్ అనేది రావడం జరిగింది. దెన్ అదే 2020లో చూసుకుంటే 80 ర్యాంక్ అనేది ఇండియాకి వచ్చింది. సో ఈ ఇండెక్స్ ని ఎవరిస్తారు అంటే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే ఒక ఎన్జిఓ ఇవ్వడం జరుగుతుంది. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ఇందులో మన ఇండియా ర్యాంక్ ఎంత అంటే 86 ర్యాంక్ వచ్చింది. దెన్ నెక్స్ట్ ఇండెక్స్ కనుక చూసుకుంటే హ్యూమన్ ఫ్రీడమ్ ఇండెక్స్, స్వేచ్ఛ ఇండెక్స్ అనేసి అంటాము. 2020కి సంబంధించిన ఇండెక్స్ ఏది. ఇండియా అనేది 111 ర్యాంక్ 111 అనే ర్యాంక్ ని సంపాదించడం జరిగింది. దెన్ టోటల్ ఎన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేసినాయి అంటే ఎన్ని కంట్రీస్ నుంచి సర్వే చేసి తీసుకున్నారు అంటే 162 కంట్రీస్ అనేది పార్టిసిపేట్ చేయడం జరిగింది. దెన్ ఇందులో ఫస్ట్ వచ్చిన కంట్రీ ఏంటి అంటే న్యూజిలాండ్, సెకండ్ వచ్చేసి స్విట్జర్లాండ్, దెన్ థర్డ్ వచ్చేసి హాంకాంగ్. సో హ్యూమన్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 111. HDI హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. సో ఇది UN వాళ్ళు ఇస్తారు, యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇస్తారు. ఇచ్చే ఇండెక్స్ ఏంటి అంటే HDI. ఇందులో 2020కి సంబంధించిన ర్యాంక్ ఎంత వచ్చింది అంటే 131 ర్యాంక్ అనేది రావడం జరిగింది ఇండియాకి. సో దీంట్లో పాయింట్స్ వైజ్ గా కూడా కొన్నిసార్లు అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇండియా ఎన్ని పాయింట్స్ తోటి వచ్చింది ఇండియాకి అంటే 0.645 పాయింట్స్ అనేది రావడం జరిగింది. దెన్ పత్రికా స్వేచ్ఛ ఇండెక్స్, నెక్స్ట్ ఇండెక్స్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనేసి అంటాము. పత్రికా స్వేచ్ఛ నివేదికలో ఇండియా ప్లేస్ ఎంత అంటే 142 ప్లేస్ అనేది రావడం జరిగింది. దెన్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్, ప్రపంచ ఆకలి సూచీలో ఇండియా ప్లేస్ ఎంత అంటే 94 ర్యాంక్ అనేది రావడం జరిగింది. 2019లో ఎంత ఉండే అంటే 104. సో 104 నుంచి 94 కొంచెం ఆకలి సూచి అనేది తగ్గడం జరిగింది. కాబట్టి 94 ర్యాంక్ అనేది ఇండియా రావడం జరిగింది. సో 2020 గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ WIPO ఎవరిస్తారు ఈ ఇండెక్స్ ని అంటే వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అనే ఒక సంస్థ ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ని ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మన ఇండియాకి ఎంత ర్యాంక్ వచ్చింది అంటే 48th ర్యాంక్ రావడం జరిగింది. దెన్ 2021 కి సంబంధించిన ప్రజాస్వామ్య సూచి అంటే డెమోక్రసీ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 53. దెన్ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండియాలో ర్యాంక్ ఎంత అంటే 63.
నెక్స్ట్ ర్యాంక్ వచ్చేసి నెక్స్ట్ సూచి వచ్చేసి ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 63 అన్నమాట. సో ఇందాక మనం చెప్పినట్టు ప్రపంచ శాంతి ఇండెక్స్ లో అండ్ హ్యాపీనెస్ ఇండెక్స్ లో ఎంత ర్యాంక్ అంటే 139 ర్యాంక్ అనేది రావడం జరిగింది ఇండియాకి. ఇవన్నీ 2020కి సంబంధించింది. దాని హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ 116 ర్యాంక్ అనేది రావడం జరిగింది. ఇండియా ర్యాంక్ ఎంత హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ లో అంటే 116 ర్యాంక్. దాని 2020కి సంబంధించి గ్లోబల్ క్లైమేట్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 7th ప్లేస్ ని ఆక్రమించింది. సో దీంట్లో ఏంటి అంటే గ్లోబల్ కంట్రీస్ అన్ని తీసుకొని ఎక్కువ క్లైమేట్ రిస్క్ ఉన్న దేశాల మీద సర్వే చేయడంలో మన ఇండియాకి ఎంత వచ్చింది ర్యాంక్ అంటే 7th ప్లేస్ రావడం జరిగింది అనమాట. దెన్ వరల్డ్ కాంపిటేటివ్ ఇండెక్స్ 43 ర్యాంక్ అనేది రావడం జరిగింది. 43 ర్యాంక్ ఏంటి అంటే వరల్డ్ కాంపిటేటివ్ పరంగా మన ఇండియా ఎంత ర్యాంక్ లో ఉంది అంటే 43 ర్యాంక్ లో ఉంది అనమాట. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్. సో యాక్చువల్ గా ఇది ఎవరిస్తారు అంటే UN వాళ్ళే అనమాట. సో 17 గోల్స్ ని యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ ఒక 2030 వరకల్లా 2030 వరకల్లా సాధించాలి అనేసి ఒక 17 గోల్స్ అనేది పెట్టుకోవడం జరిగింది. పేదరిక నిర్మూలన, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కానీ, ఆకలి బాధను తగ్గించడం కానీ, జెండర్ ఈక్వాలిటీని తగ్గించడం కానీ, ఇట్లాంటి గోల్స్ అనేవి 17 ఉంటాయి. దానికి సంబంధించిన దాంట్లో మన ఇండియా ర్యాంక్ ఎంత అంటే 117 ర్యాంక్ అనేది రావడం జరిగింది. సో కంపల్సరీ ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ మాక్సిమం చాలా సార్లు రిపీట్ అయిన బిట్, కరప్షన్ బిట్ ఒకటి, దెన్ హ్యూమన్ ఫ్రీడమ్ అండ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్, గ్లోబల్ ఇన్నోవేషన్ అండ్ పీస్ ఇండెక్స్, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అయితే ఎవ్రీ క్వశ్చన్ పేపర్ లో అది లేకుండా ఉండదన్నమాట. దెన్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ ఈ మధ్యలో మన పర్యావరణానికి సంబంధించింది కొంచెం చేయడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీ ఏమన్నా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కానీ లేకపోతే ఏమైనా రిపోర్ట్స్ కానీ వస్తే కంపల్సరీ మనం నోట్ చేసుకుని పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది. నెక్స్ట్ ఇండెక్స్ వచ్చేసి వరల్డ్ ఎకనామిక్ లీగ్ ప్రకారం ఇండియా అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలో ఎన్నో ర్యాంక్ ఆక్రమించింది అంటే 6th ప్లేస్ లో ఉంది అనమాట. సో బిఫోర్ 2019 లో ఎంత ఉందంటే 5th ప్లేస్ లో ఉండే, ఇప్పుడు వచ్చేసి 6th ప్లేస్ కి రావడం జరిగింది. సో వరల్డ్ ఎకనామిక్ లీగ్ ప్రకారం ఎవరి ప్రకారం మన ఇండియా అనేది 6th ప్లేస్ ని ఆక్రమించింది అని అడగడానికి స్కోప్ ఉంది. కాబట్టి ఏంటి అంటే వరల్డ్ ఎకనామిక్ లీగ్ ప్రకారం ఇండియా ఆర్థిక వ్యవస్థలో ఎకనామిక్ పరంగా ఎంత ప్లేస్ లో ఉంది అంటే 6th ప్లేస్ లో ఉంది అనమాట. సో ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ పర్యావరణ పరంగా ఇండెక్స్ సూచీలో తీసుకుంటే 2020 ప్రకారం ఇండియా వచ్చిన ప్లేస్ ఎంత అంటే 168 ప్లేస్ లో ఇండియా ఉండడం జరిగింది. దెన్ పాస్పోర్ట్ ఇండెక్స్ లో ఇద్దరిస్తారు. హెన్లీ రిపోర్ట్ ప్రకారం ఏమో 85 ప్లేస్ లో ఉంది. దాని క్యాపిటల్ ఆర్టన్ ప్రకారం పాస్పోర్ట్ క్యాపిటల్ ఇండెక్స్ ఎంత అంటే 61. సో గుర్తుపెట్టుకోండి, ఇద్దరు ఇచ్చారు కాబట్టి ఇద్దరిది గుర్తుపెట్టుకోండి. ఇందాక గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2021 చూసాం కదా. గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ అనేది 2021లో ఇండియా ప్లేస్ ఎంత అంటే 7th. సో యాక్చువల్గా ఈ మధ్యలో క్వశ్చన్స్ ఏంటి అంటే మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీస్ ఏంటి ఫస్ట్ 3 అనేసి చూస్తే ఒకటి ప్యూర్టోరికో, దాన్ మయన్మార్, హైతీ. ఎందుకు వాళ్ళది బాగా రిస్క్ లో ఉంది, క్లైమేట్ రిస్క్ లో ఉంది అంటే వరదలు కానీ, తుఫాన్లు కానీ, భూకంపాలు కానీ ఇవన్నీ ఎక్కడ బాగా వచ్చి ఎక్కడ ఏ కంట్రీస్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే కంపల్సరీ మనం ఈ 3 తీసుకుంటాం అనమాట. దీంట్లో గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 7th గుర్తుపెట్టుకోండి. దెన్ ఏషియా అండ్ పసిఫిక్ హెల్త్ ఇండెక్స్, ఏషియా పసిఫిక్ కి సంబంధించిన ఇండియా ర్యాంక్ ఎంత హెల్త్ ఇండెక్స్ లో అంటే 10th ర్యాంక్ అనేది రావడం జరిగింది. దెన్ నెక్స్ట్ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇండెక్స్ లో ఇండియా 40th ర్యాంక్ ని ఆక్రమించడం జరిగింది. వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. దాని నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ ఇండియా ప్లేస్ ఎంత అంటే 74. ఎవరిసారు ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ శక్తి వనరులకు సంబంధించిన ఇండెక్స్ లో ఇండియా ప్లేస్ ఎంత అంటే 74th ర్యాంక్ అనేది రావడం జరిగింది. ఇది ఎవరిస్తారు అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఇవ్వడం జరుగుతుంది. WEF అనేసి అంటారు. శక్తి వనరులకు సంబంధించిన ప్లేస్ ట్రాన్సిషన్ జరిగే ప్లేస్ ఎంత ఉంది ఇండియా అంటే 74th అనేది రావడం జరిగింది. దెన్ WEF ప్రకారం వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేసిన డేటా ప్రకారం సోషల్ మొబిలిటీ సామాజిక చైతన్యం సూచీలో ఎంత ఉంది ఇండియా ప్లేస్ అంటే 76 అనమాట. రీసెంట్ గా ఇప్పుడు కరోనా వల్ల మొబిలిటీ ఎంత ఉంది, యాక్చువల్ గా అన్ని కంట్రీస్ ని తీసుకొని సోషల్ మొబిలిటీ అనేది ప్రజల్లో ఎంత ఉంది అనేసి ఒక ఇండెక్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. దాంట్లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 76. సో ఇవ్వండి ఈ రోజు ఇండెక్సెస్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.